Hi, welcome to another thoughtful episode of Healthy Talk Show with Suji. వ్యూయర్స్ మనలో చాలా మంది వెయిట్ లాస్ అవ్వటానికి చాలా తపన పడుతూ ఉంటారు. కొంతమంది అలా స్టార్ట్ చేస్తారు. చాలా ఎంథూసియాజంతో స్టార్ట్ చేస్తారు. కానీ కొద్ది రోజులకి వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. పక్కన పడేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కంప్లీట్‌గా తినడం మానేసి ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటూ ఉంటారు. నిజానికి మనం పాటిస్తున్నటువంటి ఈ వెయిట్ లాస్ డైట్స్ అనేవి సైంటిఫికల్లీ కరెక్టేనా? సో, అసలు డైట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి? డైట్ అనేది అంటే హెల్తీ డైట్ అనేది ఎలా ఫాలో చేయాలి? సో, ఈ విషయాలన్నీ గూడా ఇవాల్టి మన పాడ్‌కాస్ట్‌లో మనం మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ లేడీ ఆఫ్‌కోర్స్ విత్ అనదర్ బ్యూటిఫుల్ లేడీతో రైట్ సీనియర్ డైటీషియన్ స్పార్కిల్ వెనిలా గారు మనతో పాటు ఉన్నారు. సో, మ్యామ్‌తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. వెల్కమ్ బ్యూటిఫుల్ లేడీ. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు నేనంటే మీకు అంటాను. నన్ను ఎవరంటారా అని నాకు నేనే అనేసుకున్నాను చూసారా? అందుకే నేను వెల్కమ్. అండ్ తన ఐస్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. అంటే మీరు చెప్తున్న డైట్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది అన్నీ తినమనే చెప్తున్నట్టుగా కనబడుతుంది నాకు. కానీ వినిలా డైట్ అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బాబోయ్! అసలు మనం తినడం మానేయాల్సి వస్తది. నా ఈ క్రేవింగ్స్ తట్టుకోవడం చాలా కష్టం. నేను చాలా వీక్ అయిపోతున్నాను అని అనే ఫీలింగ్‌లో ఉంటారు. ఎందుకని? మీరు అన్నీ ఆల్మోస్ట్ పప్పులు తినమంటున్నారు, రైసు తినమంటున్నారు. ఇంకా ఇన్ని తినిన తర్వాత ఎలా తగ్గుతారని అనిపిస్తుంది నాకు. డైట్‌లో ఉన్న 2 నెలలు, 3 నెలలు మనం డైట్ లాగే చేయాలి. ఆ 3 నెలలు మనది కానప్పుడు మిగతావన్నీ వీక్‌లో నేను 3 రోజులు మీకు ఏవంటే అవి ఎప్పుడు కావాలంటే నైట్ కావాలంటే కూడా తినండి అని 3 రోజులు వదిలేస్తున్నాను. వెయిట్ పెరగరు. మెయింటెనెన్స్ డైట్‌లో నేను పెంచను అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే. అంటే మీరు ఏదైతే టార్గెట్ ఇస్తారో డైట్ తగ్గడానికి, అది రీచ్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి వారంలో 3 రోజులు తినొచ్చు అంటున్నారు. మన ఇష్టం రోజు వచ్చినట్లు. తినొచ్చు. రోజు బౌల్ ఆఫ్ రైస్‌లోకి తీసుకెళ్తా. నేనేమి పల్సెస్ చెప్పను. ఓకే. ఇలా కూడా చెప్పను. కర్రీస్ వండే విధానంలోనే ఇన్సులిన్ స్పైక్స్ తగ్గిచ్చేస్తా. ఓకే. మామూలు లైఫ్ స్టైల్‌లోకి తీసుకెళ్తా. ఇంకో 3 డేస్ నువ్వు బిర్యానీ తింటావో, నాన్ వెజ్ తింటావో, మటన్ తింటావో, చికెన్ తింటావో, బిర్యానీ తింటావో, ఐస్ క్రీమ్ తింటావో, పిజ్జా తింటావో, బర్గర్ తింటావో. సరిపోతుంది గదా! 3 ఆ! డేస్. ఆ! వీక్‌లో 4 డేసేగా. ఒక డే మీ బాడీ కోసం నేను ఇంకొక డే ఎక్స్‌ట్రా పెట్టా అంతే. హ్మ్. హ్మ్. సో, డెఫినెట్‌గా ఇప్పుడు వారం మొత్తం పని చేయని ఇంట్లో కూర్చున్నోళ్ళకి హాలిడే గురించి తెలీదు. వారంలో 5 రోజులు వర్క్ చేసిన చేసుకున్న వాడికి వాళ్ళకి తెలుస్తుంది. అబ్బా! 2 రోజులు ఎప్పుడొస్తుందన్నట్టు. ఆ 2 రోజులు అలా ఎలా 3 రోజులు అలా వెయిట్ చేస్తున్నారో, ఇలా ఈ 3 రోజుల కోసం వీక్‌లో ఏ 3 రోజులైనా పిక్ చేసుకోండి. హ్మ్. హ్మ్. ఓన్లీ సాటర్‌డే, సండే అన్నది. ఈరోజు నీకు ఫంక్షన్ ఉందనుకోండి, ఈరోజు నేను చెప్పిన హెల్తీ డైట్ తినకుండా యూ ఎంజాయ్ యువర్ పార్టీ. యూ ఎంజాయ్ యువర్ ఐస్ క్రీమ్. మీ మీరు తిన్న తర్వాత లాస్ట్‌లో ఐస్ క్రీమ్ తినమని బట్ నేను చాలా మంది దగ్గర విన్నాను. ఇప్పుడు వాళ్ళు ఓన్‌గా డైట్ ఫాలో అయ్యేవాళ్ళు లైక్ డైట్ అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఓన్‌గా ఫాలో అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. లైక్ ఇప్పుడు వారంలో ఒక 3 రోజులు వాళ్ళు ఎక్కువ తినకుండా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్రూట్స్‌తోనో, లిక్విడ్ డైట్సో ఏదో ఒకటి చేసి, ఆ మిగతా ఇంకొక 3 రోజులు నార్మల్‌గా తిన్నా కూడా నెక్స్ట్ మనం ఎండ్ ఆఫ్ ద వీక్ చూసుకుంటే నేను వెయిట్ సేమ్ ఉంటున్నాను, లేకపోతే పెరుగుతున్నాను గానీ తగ్గట్లేదు అని అంటారు. ఎలా అది? ఎందుకు జరుగుతుందట్లా? అదే కదా ఇందాక మీరు మాట్లాడారు. ఉపవాసం. ఉపవాసం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఉపవాసాలు చేసేవాళ్ళే ఎక్కువ లావు అవుతారు. ఫాస్టింగ్‌లో ఉంటేనే. ఎందుకంటే హ్మ్. క్యాలరీలు తగ్గించి తిని, క్యాలరీలు పెంచి తింటున్నారు. బాడీ ఫుల్ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోకెళ్ళిపోతుంది. ఆ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోకెళ్ళినప్పుడు ఓకే. క్యాలరీలు తక్కువ తిన్నప్పుడు నేను డౌన్ అవుతా. క్యాలరీలు ఎక్కువ అవ్వంగానే గ్యాస్ట్రిక్ ఇష్యూ తెప్పిస్తాను. అండ్ ఓకే. నో ప్రాబ్లమ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో, క్యాలరీస్ హై, క్యాలరీస్ డౌన్, క్యాలరీస్ హై, క్యాలరీస్ డౌన్. సో, నువ్వు క్యాలరీ డెఫిసిట్ డైట్ స్టార్ట్ చేస్తే, ఆ డైట్ ఒక సర్టెన్ పీరియడ్ వరకు కొంత వెయిట్ తగ్గేదాకా కన్సిస్టెన్సీగా చేయండి. హ్మ్. హ్మ్. ఆ! లే లేకపోతే మళ్ళీ నార్మల్ డైట్‌కి ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ క్యాలరీస్‌లో మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో నేను ఇచ్చేస్తాను. ఒక 1800 1700 హ్మ్. తర్వాత మీరు మహా తింటే 2000 2500 తింటారు. హ్మ్. సో, మళ్ళీ నేను నార్మల్ 4 రోజుల్లో ఒక 100 క్యాలరీస్ డౌన్ చేసి మిగతా ఇవ్వటం వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోతూ వస్తుంది. సో, అలా నేను బ్యాలెన్స్ చేస్తా. హ్మ్. మీరేం చేస్తున్నారు? తింటే 400, 500 క్యాలరీస్ తింటున్నారు. లేపోతే 2000 క్యాలరీలు తింటున్నారు. అంటే బేసిక్‌గా అవగాహన లేకపోవటం ఇక్కడ అంతే. ఏది తినటం వల్ల ఎందులో ఎంత క్యాలరీస్ ఉంటుంది. సో, ఏది తినడం వల్ల ఫైబర్ ఉంటుంది. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు. దీంట్లోనే బేసిక్‌గా మీకైతే ఐడియా ఉంటుంది. లైక్ మీరు డైటీషియన్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన చార్ట్ అలా ఫాలో అయితే ఓకే తగ్గొచ్చు. కానీ ఎవరికాళ్ళు ఓన్‌గా చేసుకునేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారు. డైటీషియన్సే కాదు నేను 2 సంవత్సరాల నుంచి చెప్తుంది ఏంటంటే తినే పద్ధతి. ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తినండి.
ఫ్రూట్సే తిన్నా, ఉడకబెట్టిన కూరగాయలే తిన్నా, నేను ఈ జ్యూసెసే తాగుతున్నా, నేనేమి తినకపోయినా పెరుగుతున్నా, ఈ మిత్స్ అన్ని తీసి పక్కన పెట్టండి. ఏది తినాలి అది తింటే మాత్రమే మీ వెయిట్ తగ్గుతుంది, వెయిట్ నిలబడుతుంది. తినకుండా తగ్గుతున్నామా అనేది తీసి పక్కన పెట్టండి. మ్యామ్ ఒకప్పుడు మనం చూసుకుంటే ఊర్లలో చక్కగా పొద్దున్నే లేచి చద్దన్నం తినేసి చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. సో అబ్బాయిలైతే పొలాలకు వెళ్ళిపోయేవారు, అమ్మాయిలైతే ఇంట్లో పనులు చేసుకునేవారు. బట్ వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు, లీన్‌గా ఉండేవారు, హెల్తీగా కనిపిస్తూ ఉండేవారు. అఫ్‌కోర్స్ ఉండేవారేమో మేబీ అది. అయితే ఇప్పుడు అదే పెరుగన్నం వేసుకొని పొద్దున్నే తింటే, అదే చద్దన్నం తింటే పొద్దున్నే చాలా లావయిపోతాం. అందుకే మేము దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగానే పొద్దున్న చద్దన్నం తింటే లావవుతారా? ఎప్పుడైనా గానివ్వండి. కొంతమందికి నైట్ తినాలనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్ అసలు తినొచ్చా? ఎప్పుడైనా ఎన్ని సార్లైనా అన్నం తినొచ్చు. ఏది దొరికితే అది తినొచ్చు. నువ్వు కొండలెక్కి, కొండలు కొట్టి, పొలం పనులు చేసి, ఒక 10 కిలోమీటర్లు నడిచెళ్ళి, 10 కిలోమీటర్లు నడిచి తిరిగి వచ్చి, అంత కష్టం మూటలు మోసి, ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు పనిచేసేవాళ్ళు. వాళ్ళు చద్దన్నం ఏంటి, ఏది తిన్నా రాళ్ళైనా అరాయించుకునేవాళ్ళు. రాయించుకునేవారు వాళ్ళ అనేవారు. బాడీ మొత్తం మజిల్‌తో నిండిపోయి ఉంటది. చాలా మజిల్ ఉంటాయి. అది చాలు. హ్మ్. నువ్వెంత కష్టపడుతున్నావు అనేదే ఇంపార్టెంట్. హ్మ్. నువ్వు కష్టపడకుండా చద్దన్నం తిని ఇంట్లో కూర్చుంటే లావే అవుతావు. హ్మ్. ఏమీ తినకుండా పొద్దున్నే పెరుగన్నం పెరుగేసుకొని అన్నం తిని, మధ్యాహ్నం అన్నం తిని, రాత్రికి అన్నం తిని, 3 పూట్ల అన్నం తిని, ఉన్న షుగర్స్ ఎక్కడికెళ్ళి స్టోర్ అవుతాయి? ఫ్యాటీ లివర్‌లొస్తాయి, అన్ని షుగర్‌లొస్తాయి, బీపీలొస్తాయి. ఇదివరకు రోజుల్లో చద్దన్నం తిని, చివరికి మిక్సీ గ్రైండర్లు కూడా లేవు. దోస పిండైనా రుబ్బుకోవాల్సిందే, కారమైనా దంచుకోవాల్సిందే, దంచుకోవాలి. పసుపైనా దంచుకోవాల్సిందే, పొలం పనులెళ్ళాల్సిందే, అక్కడ దాకా నడిచి వెళ్ళాలి వెళ్ళాలి, అంటే నడిచే రావాలి. వెళ్ళాలి. ఈవెన్ దో వాష్‌రూమ్‌కెళ్ళాలి అన్నా బయటకెక్కడికో నడుచుకొనొచ్చేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. సో, అప్పుడు ఎంత తిన్నా పర్లేదు. ఎవరికి ఏ ఏం తిన్నా రోగాలనేవి పర్లేదు. అదే ఏం తిన్నా పర్లేదు. నువ్విప్పుడు కూడా ఇప్పుడు మీరు ఒక 3 గులాబ్ జాములు తింటే, ఒక బిర్యానీ 3, 4 గులాబ్ జాములు తింటే, ఒక బిర్యానీ తిన్న క్యాలరీలు. హ్మ్. నువ్వు బిర్యానీ తింటావు, గులాబ్ జామ్ తింటావు. హ్మ్. 2 కలిపి అక్కడే ఎవ్వరికైనా ఒక రవ్వ దోసలో ఉండే క్యాలరీలు తెలుసా? ఒక 2 స్పూన్లు ఘీ ఏస్తాడు. ఇంత పెద్దది. మొత్తం దాంతో పాటు చట్నీ, దాంతో పాటు ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మినిమమ్ 600 క్యాలరీస్ బియ్యం ఉంటాయి. పిండే అనుకుంటాను. రవ్వ దోస. 600-700 క్యాలరీస్. మన డే మొత్తానికి మెయింటెనెన్స్ క్యాలరీలు లేడీస్‌కైతే 1500, 1300 ఉంటాయి హైట్‌ని బట్టి. జెంట్స్‌కైతే కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మజిల్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తినొచ్చు. వాళ్ళ అదృష్టం. మజిల్ ఉండటం వల్ల అదొక అదృష్టం. అంతే. మజిల్ లేని వాళ్ళు మనకు కొంత మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. మనం అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌లోనే 600, 700 క్యాలరీలు తీసుకుంటే కాఫీ తాగుతాం. హ్మ్. మళ్ళీ అదొక క్యాలరీ. మొత్తం కలిపి 700 క్యాలరీలు అయితే ఉంటది. ఒక రవ్వ దోస ఒక చక్కగా మంచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే. 700 ఆ! క్యాలరీస్ ఒక ఆ! రవ్వ దోసలో తినేస్తున్నాం. రవ్వ దోస, నెయ్యి మంచిదే కానీ ఒక లిమిటెడ్ ఏదైనా క్యాలరీ కౌంట్. మంచివని ఎక్కువ ఏసుకోలేం కదా! సో, ఆ 700 క్యాలరీలు మార్నింగ్ తింటే మధ్యాహ్నం ఏం తింటాం, రాత్రి ఏం తింటాం, మధ్యలో స్నాక్ ఉంటది. మళ్ళీ ఎవరన్నా కాఫీ ఇస్తే తాగుతాం, ఎవరన్నా ఫ్రూట్ జ్యూస్ ఇస్తే తాగుతాం, ఎవరన్నా ఆరెంజెస్ ఇస్తే తింటాం. ఫ్రూటే కదా హెల్తీ అంటే తింటాం. ఇయన్నీ తింటాం. మనం రోజుకి 2000+ క్యాలరీస్ తీసుకుంటూ, మనం ఎవ్రీడే తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా డబల్ క్యాలరీస్ తీసుకుంటూ ఉంటే ఒబెస్ అవ్వకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, ఫ్యాటీ లివర్స్ రాకుండా, డయాబెటీస్ రాకుండా ఎలా ఆపగలం? ఇంత ఉంది దానికి మీరు చెప్పాలి అని అంటే. ఓహ్ మై గాడ్! సో, అయితే ఇప్పుడు ఓకే. వాళ్ళంటే అప్పుడు కష్టపడేవారు. ఏదైనా తిన్నా కూడా అరాయించుకుంటారు. బానే ఉండిద్ది. సో, ఇప్పుడు మేము కూడా జిమ్‌లకి వెళ్తాము. సో, జిమ్‌కెళ్తే సరిపోతుంది కదా! మళ్ళీ ఈ డైట్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే? జిమ్‌కెళ్తూ మజిల్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్డే ఎక్కువ తీసుకోవాలి. మీరు మజిల్ బిల్డ్ చేయాలి. అప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. సో, హ్మ్. యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. యూ ఓకే. ఫీల్ డల్. హ్మ్. ఆ కన్సిస్టెన్సీ కూడా మీరు తెచ్చుకొనే జిమ్‌కెళ్ళాలి. ఓహ్! జిమ్‌కెళ్తే ఎన్ని క్యాలరీలు? జిమ్‌కెళ్తే ఫ్యాట్ లాస్ అవ్వదు. మజిల్ బిల్డ్ అవుద్ది. మజిల్ టోన్ అవుతది. మజిల్ హ్మ్. అక్కడ హర్ట్ అయ్యి మీరు ఇప్పుడు మీరిక్కడ ఒక అంటే మన మన ఫ్యాట్ అంతా కూడా అక్కడ మజిల్‌కి కన్వర్ట్ నో. అవుతుందా? నో. కాదా? ఆ! వెన్ యూ డూ ఎక్సర్‌సైజ్ హ్మ్. ఎనర్జీ కింద మనం ఎంప్టీ స్టమక్ మీద జిమ్‌కెళ్తాం. హ్మ్. ఎంప్టీ స్టమక్ తోనే జిమ్‌కెళ్ళాలి. వెళ్ళినప్పుడు నైట్ అంతా ఫాస్ట్ చేసుంటాం కాబట్టి, మనం చేస్తున్న ప్రతి ఎక్సర్‌సైజు మన బాడీలో ఉండే ఫ్యాట్‌నే యూజ్ చేసుకొని క్యాలరీస్ ఖర్చవుతాయి. అదే తిని వెళ్తే తిన్న క్యాలరీస్ ఖర్చవుతాయి.
సో బాడీ ఫ్యాట్ తగ్గాలంటే ఎర్లీ మార్నింగ్ ఏమి తినకుండా నైట్ 7 కల్లా ఆపేసిన వాళ్ళకైతే బాగా ఫ్యాట్ లాస్ అవుతుంది. అండ్ వెన్ యూ హర్ట్ సటన్ పార్ట్, ఇక్కడ హర్ట్ చేస్తే ఇక్కడ కోర్ మజిల్ పెరగాలంటే ఇక్కడ, థై మజిల్ మంచిగా అక్కడ మజిల్ పార్ట్ పెరగాలంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి చక్కగా ఆ డే మొత్తం ప్రోటీన్ ఫుడ్ తిని మంచిగా నిద్రపోతే కానీ ఆ మజిల్ అనేది రిపేర్ అయ్యి అక్కడ బిల్డ్ అవ్వదు. సో Okay. అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయటం ఒకటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఫుడ్ తీసుకొని నిద్ర ప్రాపర్గా పోవటం కూడా ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్. సో నిద్ర, నీ టిష్యూ ఏర్పడాలి అన్నా నీకు నిద్ర ఇంపార్టెంట్. నువ్వు తిన్న ఫుడ్, నువ్వు అక్కడ ఎక్సర్సైజ్ చేసింది, నీకు మజిల్ బిల్డ్ అవ్వటానికి యువర్ స్లీప్ అండ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ఎక్కువ కష్టం డైట్ పాటించడమే. ఆ క్రేవింగ్స్ తట్టుకోలేము బాబోయ్, ఎవడు చేస్తాడు ఈ ఆకలితో, ఎవడుంటాడు, ఇవన్నీ ఎవడు మార్చుకొని ఉంటాడు. సో సింపుల్ వేస్ ఏమైనా ఉంటే బాగుంటుంది, దాంట్లోకి వెళ్ళిపోదామని. సో ఎక్కువగా హెవీ వెయిట్ ఉండే వాళ్ళందరూ సర్జరీస్కి వెళ్తున్నారు, లేకపోతే ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అని ఇంజెక్షన్స్ వస్తున్నాయి, సప్లిమెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ యూజ్ చేయటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎంతవరకు దీని ద్వారా వెయిట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది? ఎంత ఎర్లీగా తగ్గచ్చు? అంటే డైట్ చేయలేని వాళ్ళు, క్రేవింగ్స్ ఆపుకోలేని వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీస్కి వెళ్ళటం నేనేం తప్పు అని అయితే అను. అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్. అండ్ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, కొన్ని వెయిట్ లాస్ పౌడర్స్ అన్నీ మార్కెట్లో ఉన్నాయి. సో అవన్నీ తినటం వల్ల ఆకలి అవ్వదు, మీ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి, దానివల్ల మీరు తినరు. అసలు ఫ్యాట్ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుందా, వాటర్ కంటెంట్ తగ్గుతుందా, అసలు ఏం తగ్గుతుంది మీ బాడీలో ఎవరికేం తెలుసు? జిమ్కి వెళ్ళండి, చక్కగా ఎక్సర్సైజ్ చేసి మజిల్ బిల్డ్ చేసుకోండి అని ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళు కరెక్ట్గా న్యూట్రిషన్ తినండి, మంచిగా నిద్రపోండి అని నాలాంటి వాళ్ళు ఒక మినిమల్ ఎక్సర్సైజ్ అన్నా, బాడీకి యాక్టివిటీ ఉంచుకోండి, యోగా అయినా వాకింగ్ అయినా అని ఒకళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోండి కనీసం, అలా ఏం తినకుండా మేము తగ్గించేస్తాం. అసలు ఆకలి అనేది మందగిచ్చేస్తుంది ఆ ఇంజెక్షన్స్కి కానీ ఆ ట్యాబ్లెట్స్కి కానీ. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. ఒక మీల్ తింటే అసలు తినాలి, మన ముందు పంచభక్ష పరమాణాలు పెట్టినా ఆకలి అవ్వదు. ఓకే, ఆకలి అవ్వకుండా ఉండడానికి అంతే. సో వినీలా డైట్ గురించి అయితే చెప్తున్నా, వేరే వాళ్ళే నాకు తెలియదు. నా ఫుడ్, నా కుకింగ్ మెథడ్స్తో తిన్న వాళ్ళకి ఆకలి అవ్వదు. ఓకే, ఒకవేళ ఆకలి అయినా ఆప్షన్స్ ఇస్తా, నేనైతే ఫుడ్ ఇస్తా. ఓకే, ఆకలి అయితే. అండ్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చేస్తుంది. ఆ ఇన్సులిన్ స్పైక్స్ని ఆ మెడిసిన్ ఆపుతుంది, బికాస్ దట్ ఈస్ ద డయాబెటిక్ మెడికేషన్. సో ఇన్సులిన్ స్పైక్స్ అనేది ఆ మెడికేషన్ తీసుకోవటం వల్ల జరుగుతుంది. నా ఫుడ్తో, నేను చెప్పే టిప్స్తో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి 100% మానిటర్ చేస్తాను. సో ఆ ఇంజెక్షన్స్, ఆ పౌడర్స్, ఆ ట్యాబ్లెట్స్ చేసే పని వినీలా డైట్ చేస్తుంది. వితౌట్ లూజింగ్ యువర్ మజిల్, నాట్ దిస్ పాయింట్. వితౌట్ లూజింగ్ యువర్ మజిల్, విత్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్, విత్ ఆల్ గుడ్ న్యూట్రిషన్ ఫుడ్, న్యూట్రియన్స్ ఉండే ఫుడ్తో యూ విల్ లూజ్ యువర్ ఫ్యాట్. సో వెయిట్ లాస్ అవ్వాలంటే పూర్తిగా ఏం చేయొచ్చు, ఇంచ్ లాస్ అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఇలా చాలా రకాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.